రోహిత్ శర్మ సడన్ గా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చేశాడు. దిస్ కేమ్ యాజ్ ఎ షాకర్. అది కూడా ఇన్ బిట్వీన్ ఐపీఎల్లో. అసలు ఈ రిటైర్మెంట్కి కారణాలు ఏముండొచ్చు, దీని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో నిన్న సిఎస్కే కేకేఆర్ని ఓడిచ్చేశారు. ఇంకా కేకేఆర్కి బహుశా ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ద ఐపీఎల్ అనుకోండి, అలాంటి సిచ్యువేషన్కి వచ్చేసారు. దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ ఆల్సో ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఇది టేబుల్లో. వీఆర్ టాకింగ్ అబౌట్ పంజాబ్ కింగ్స్ హోమ్ గ్రౌండ్లో ఆడబోతున్నారు ఢిల్లీ క్యాపిటల్స్తో. మరి ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. ఒకవేళ మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో ఇఫ్ యూఆర్ ఓల్డ్ వ్యూయర్, ఓన్లీ వచ్చి వీడియోస్ చూసి వెళ్ళిపోతుంటే మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా, ఆ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, నొక్కేసేయండి. ప్రతిరోజు 8 AM కల్లా మీ ముందు ఇంపార్టెంట్ ఐపీఎల్ వీడియోస్ అన్నీ చేరుతున్నాయి కదా, మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. చాలా బటన్ నొక్కేసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రోహిత్ శర్మ సడన్గా అనౌన్స్ చేశాడు, నేను టెస్ట్లోంచి రిటైర్మెంట్ ఇస్తున్నా అని చెప్పేసి. దిస్ కేమ్ యాజ్ అ షాకర్. మరి దీని గురించి మీరేమంటారు కింద కమెంట్ అయితే చేయండి. నాకైతే అది షాకర్, ఎందుకంటే డెఫినెట్లీ ఇంగ్లాండ్ సిరీస్ అయితే ఆడతాడు అనుకున్నా. మీకు గుర్తుందా, జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఆస్ట్రేలియాలో హీ యాక్చువల్లీ డ్రాప్డ్ హిమ్సెల్ఫ్ ఆ టెస్ట్ మ్యాచ్. దాని తర్వాత ఇంటర్వ్యూ తీసుకుంటే ఏమన్నాడు, దో బచ్చోంక బాపు మేరకు మాలం, ముందు ఇప్పుడు నా ఫామ్ లేపైనా డెఫినెట్లీ ముందు నా బ్యాట్ మాట్లాడుతుంది అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించాడు. అండ్ సడన్గా ఇప్పుడు చూసుకుంటే రిటైర్మెంట్. వాట్ మస్ట్ హ్యావ్ యాక్చువల్లీ హ్యాపెండ్, చలో డిస్కస్ చేద్దాం. ముందు వద్దాం సిరీస్ బై సిరీస్. యాక్చువల్లీ ఈవెంట్ బై ఈవెంట్ యాక్చువల్లీ ఏం జరిగింది ఇప్పుడు దాకా ఈ సీక్వెన్స్ రావడానికి, మరి ఈ డిసిషన్ రోహిత్ శర్మ తీసుకోవడానికి. ఐఎమ్ జస్ట్ స్పెక్యులేటింగ్. మీకు గుర్తుంటే 2024 సాలిడ్ స్టార్ట్ చేశాడు. జస్ట్ లాస్ట్ ఇయర్ ఇంగ్లాండ్ ఇండియాకి వచ్చింది, దాంట్లో రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీ కొట్టాడు. ఆ టెస్ట్ సిరీస్ ఇండియా గెలిచారు. కానీ దాని తర్వాత బంగ్లాదేశ్ సిరీస్ అయింది. బంగ్లాదేశ్ సిరీస్ కూడా ఇండియా గెలిచారు, కాబట్టి రోహిత్ శర్మ బ్యాట్ నుంచి రన్స్ రాలే, ఎవ్వరు ఆ టైంలో నోటీస్ చేయలే, బికాస్ ఆ టెస్ట్ సిరీస్ గెలిచాం కాబట్టి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ న్యూజిలాండ్ సిరీస్ అయింది. ఫర్ ది ఫస్ట్ టైం న్యూజిలాండ్ ఓడిపోయాము, చాలా బ్యాడ్ తరీకాతో ఓడిపోయాము. అది కూడా ఏంటంటే రోహిత్ శర్మ బ్యాట్ నుంచి రన్స్ రాలేదు అస్సలు. అండ్ ఇప్పుడు క్వశ్చన్ మార్క్స్ స్టార్ట్ అయినాయి. బ్యాడ్ డిసిషన్స్ తీసుకున్నారు, క్యాప్టెన్సీ సరిగా లేదు, రోహిత్ శర్మ బ్యాట్ నుంచి రన్స్ రావట్లే, అది ఇది అని చెప్పేసి. ఓకే, దాని తర్వాత బార్డర్ గవాస్కర్ ట్రోఫీ, వన్ ఆఫ్ ద టఫెస్ట్. కాకపోతే బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇండియా డామినేట్ చేసింది ఇన్ని ఫ్యూ ఇయర్స్ నుంచి, కానీ ఈసారి కూడా డామినేట్ చేశారు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ గెలిచారు. రోహిత్ శర్మ అన్అవైలబుల్, న్యూ బార్న్ బేబీ అందరికి తెలుసు. కానీ రోహిత్ శర్మ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాట్ నుంచి రన్స్ రాలేతో పాటు ఇండియా మ్యాచ్లో ఓడిపోయింది, సిరీస్ కూడా ఓడిపోయారు. నేను లాస్ట్ టెస్ట్ మ్యాచ్ తెలుసు, రోహిత్ శర్మ డ్రాప్డ్ హిమ్సెల్ఫ్. కానీ అక్కడ ఇంటర్వ్యూలో ఏమన్నాడు, ఇందాక చెప్పినట్టు, అయినో నాకు ఇప్పుడు బ్యాట్ సరిగా లేదు, సరిగా నడవట్లే, రన్స్ రావట్లే, అందుకనే ఐఎమ్ డ్రాపింగ్ మై సెల్ఫ్, నేను ఎవరిని డ్రాప్ చేయలే, ముందు నేను డెఫినెట్లీ ఐ కమ్ బ్యాక్ టు ఫామ్, బ్యాట్ విల్ డూ ద టాకింగ్. ఇప్పుడు టైం బాలే కదా, అప్పుడు టైం బాలేదని కాదని చెప్పేసి అది ప్రూవ్ చేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించాడు, బ్యాట్తో రన్స్ కొట్టాడు. దాని తర్వాత సడన్గా ఐపీఎల్లో కూడా రన్స్ కొట్టాడు. దెన్ హీ డజంట్, జస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టాడు అంతే, రిటైర్మెంట్ అని చెప్పేసి. నాకైతే చాలా పెద్ద షాకర్ కింద వచ్చింది. ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్. ఐ వాంటెడ్ టు సీ రోహిత్ శర్మ ప్లే మోర్ టెస్ట్ క్రికెట్, ఇంగ్లాండ్ సిరీస్. అయితే లెట్స్ బి ప్రాక్టికల్ హియర్. యాక్చువల్లీ ఏం జరుగుండొచ్చు, ఐఎమ్ జస్ట్ స్పెక్యులేటింగ్. అంటే సెలెక్టర్స్ ఆలోచించారు ఇక్కడ, ముందు ఇట్స్ వన్ మోర్ సైకిల్. ఈ డబ్ల్యూటీసీ ఫైనల్కి మనం చేరలే. ఇంతకుముందు డబ్ల్యూటీసీ ఫైనల్కి రోహిత్ శర్మ మంచి క్యాప్టెన్సీ చేసుకొని తీసుకెళ్ళాడు డెఫినెట్లీ. అండ్ కానీ ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా చేరలేకపోయాం మనము. సో అది కొంచెం యూనో మూమెంట్స్ ఉన్నాయి, బికాజ్ మనం సీక్వెన్స్ ఆఫ్ మ్యాచెస్ ఓడిపోయాం. మంచి కంఫర్టబుల్ న్యూజిలాండ్ సిరీస్ ఓడిపోయాం, దాని తర్వాత బీజీటీ ఓడిపోతామో వేర్ అవుట్. ఎనీవేస్, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ రోహిత్ శర్మ. చాలా మంది ప్లేయర్స్ సరిగా ఆడలే, దేవర్ సో మెనీ రీజన్స్, ఈజ్ నాట్ ద రీజన్. బట్ ఈ డిసిషన్కి ఎందుకు వచ్చారంటే కొత్త సైకిల్ స్టార్ట్ అవుతుంది. మేబీ దే వాంట్ టు బిల్డ్ ఎ న్యూ లీడర్, కొత్త ఓపెనింగ్ బ్యాటర్స్. యూనో ఇప్పటి నుంచే ఇంగ్లాండ్ సిరీస్ వెళ్ళి ఆడతామో యంగ్స్టర్కి చాలా ఇంపార్టెంట్. మేబీ అందుకని కూర్చొని మరి బీసీసీఐ మాట్లాడిందో, సెలెక్టర్స్ మాట్లాడో. అగర్కరే ఎట్లయినా చైర్మన్ ఆఫ్ సెలెక్టర్స్ ముంబై నుంచి, ఈజ్ వెరీ క్లోజ్ టు రోహిత్ శర్మ. బట్ సంథింగ్ మస్ట్ హ్యావ్ హ్యాపెండ్, ట్రిగర్డ్, అండ్ రోహిత్ శర్మ ఈ డిసిజన్ తీసుకున్నాడు. మేబీ ఇండియా ఫ్యూచర్ చూస్తున్నారని చెప్పేసి. నథింగ్ రాంగ్, సీ కంప్లీట్లీ పర్సనల్ పాయింట్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. అండ్ హీఈస్ అ ఫెంటాస్టిక్ ప్లేయర్. చూడండి, రోహిత్ శర్మ ఇండియాకి 67 టెస్ట్ ఆడాడు, దాంట్లో 4301 రన్స్ కొట్టాడు, దాంట్లో హైయెస్ట్ ఆఫ్ 212, బ్యాటింగ్ యావరేజ్ ఆఫ్ 40, దాంట్లో 24 టెస్ట్ మ్యాచెస్ లీడ్ చేశాడు. హీ వాజ్ ద కెప్టెన్ ఆఫ్ ఇండియా, దాంట్లో 12 టెస్ట్లు గెలిచారు. హీ హాజ్ అ 50% ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ విన్ మార్జిన్. 50% మ్యాచెస్ గెలిచారనమాట ఇండియా తన క్యాప్టెన్సీలో. ఈజ్ నెక్స్ట్, ఫస్ట్ ఈజ్ విరాట్ కోహ్లీ 58%, అండ్ నెక్స్ట్ ఈజ్ రోహిత్ శర్మ 50%. అంటే
ఈజ్ నాట్ ఓన్లీ ఏ గుడ్ వైట్ బాల్ క్యాప్టెన్ ఎక్స్ట్రాడినరీ, బట్ ఆల్సో వెరీ గుడ్ రెడ్ బాల్ క్యాప్టెన్ ఆల్సో ఇండియాకి. తక్కువ టెస్ట్ మ్యాచ్లు లీడ్ చేశాడు కానీ సక్సెస్ చూపించాడు. WTC ఫైనల్కి ఒకసారి తీసుకెళ్ళాడు. సెల్ఫ్లెస్ డిసిషన్స్ తీసుకోవడం చూసాము. విక్టరీస్ ఎట్లా సాధించాలో హోమ్ గ్రౌండ్లో, దాని తర్వాత పాయింట్స్ ఎట్లా తీసుకోవాలి, WTCకి ఎట్లా క్వాలిఫై అవ్వాలి, అగ్రెసివ్ క్రికెట్, గార్డెన్ మే గుమ్లే వాళ్ళే లోగ్, ఇవన్నీ డైలాగ్, అందరు యంగ్స్టర్ని తీసుకొని వెళ్తాము, అందరు టీంలో తనని ఎట్లయితే ప్రేమిస్తారో. ఐ ఆల్సో లవ్ హిమ్. డెక్కన్ చార్జ్గా ఆడుతున్నప్పుడు ఇట్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా మంచిగా ఉంది. పార్ట్నర్షిప్ చేస్తున్నప్పుడు అప్పుడే చెప్పాడు, ఎప్పుడు బ్యాటింగ్ చేస్తున్న అవతల పక్క క్యాప్టెన్ లాగా ఆలోచించాలి. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మనకు బౌలింగ్ మూవ్స్ తెలుస్తాయని. హీ వాజ్ రోహిత్ శర్మ అనగానే నా మైండ్లో ఐ కెన్ ఓన్లీ సీ ఎ లీడర్, నాట్ ఓన్లీ టాలెంటెడ్ బ్యాటర్, ఐ సీమ్ యాజ్ ఎ లీడర్, ఎ కంప్లీట్ ప్లేయర్. టీమ్ని తీసుకొని వెళ్తారు అందరితో, అంటే ఎవ్రీ వన్ లవ్స్ హిమ్. హీస్ గాట్ దట్ హెల్పింగ్ నేచర్. వాట్ అన్ అవుట్ స్టాండింగ్ టెస్ట్ క్రికెటర్ రోహిత్ శర్మ వాజ్. వైట్ బాల్ అయితే ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు, ఇంకా అన్ని ఫార్మాట్స్లో రిటైర్ అవ్వలేదు. సో వన్ డే కంటిన్యూ చేస్తా అన్నాడు. మేబీ ఒక్క డ్రీమ్ మిగిలిపోయింది, మనకు తెలుసు ఆ November 19th ఏమైందో హార్ట్ బ్రేక్ ఉంటుంది తనకి. అందుకని హీ వాంట్స్ టు ఫుల్ఫిల్ దట్. కొన్ని రోజుల తర్వాత, ఇంకా 1 year తర్వాత, ఇక కొన్ని రోజులు ఫ్యూ ఇయర్స్లోనే ఉంది కదా వన్ డే వరల్డ్ కప్. మేబీ హీస్ ఎయిమింగ్ ఫర్ దట్. వాట్ యూ సే అబౌట్ రోహిత్ శర్మ రిటైర్మెంట్? కింద కమెంట్ అయితే చేయండి. And I know it's an emotional day for all the Rohit Sharma fans. I'm one of them. I really like his batting, captaincy anta. I'm a great fan of him. Superb, outstanding cricketer. He's a very good friend of mine also. Inkendi, that's it guys. Mari ikkadaithe comment cheyandi mindu Rohit Sharma retirement gurinchi. What do you exactly feel about his decision? I want it from your heart. Nenu prati oka ee comment aithe chavuta. Ippudu manam ninna jarigina matches plus ivala jaragoye matches gurinchi maatladam. Come on, let's get into it. ఫైనలీ నిన్న సిఎస్కే మ్యాచ్ గెలిచారు. ఇన్ఫాక్ట్ కేకేఆర్కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఉండింది ఇది, కానీ ఓడిపోయారు. ఇక్కడ నుంచి ముందు క్వాలిఫై అవ్వాలంటే చాలా కష్టము. అన్ని మ్యాచ్లు ఇక్కడ నుంచి గెలిచినా 15 points వస్తాయి వాళ్ళకి, విచ్ ఇస్ హార్డ్ టు క్వాలిఫై. ఇంకా వేరే మ్యాచెస్ మీద డిపెండ్ అయి ఉంటారు, విచ్ ఇస్ స్లైట్ ఛాన్స్ ఉంది అంతే. చాలా కష్టం. ఎనీవే సిఎస్కే సూపర్ క్రికెట్ ఆడారు, దాని గురించి మాట్లాడదాము. ఫస్ట్ ఇక్కడ కేకేఆర్ బ్యాటింగ్ చేశారు. అయితే ఇక్కడ మీరు చూడండి, హైయెస్ట్ ఇక్కడ అజింక్య రానే 48 కొట్టాడు 33 balls. మంచి బ్యాటింగ్ చేశారు, 145 స్ట్రైక్ రేట్తో. క్యాప్టెన్స్ నాకు మనం అనుకున్నాం ప్రీవ్యూలో, ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్, వాళ్ళే పర్ఫార్మెన్స్ చేశారు మంచిగా. అండ్ ఆల్సో మనీష్ పాండే మంచిగా ఆడాడు తిని కూడా. అండ్ వెంకటేశ్వర్ ప్లేస్లో తీసుకొచ్చేసారు, చేంజ్ చేయాల్సి వచ్చింది వాళ్ళకి. పని కూడా చేసింది, ఎందుకంటే తను కూడా డీసెంట్ బ్యాటింగ్ చేశాడు. కొంచెం స్ట్రైక్ రేట్ తక్కువన 36 కొట్టాడు, కానీ రసల్ ప్లేడ్ అగైన్స్ వెల్, ఫామ్ చూపించాడు. 38 కొట్టాడు, 3 6లు దాంట్లో, స్ట్రైక్ రేట్ ఆఫ్ 180, సూపర్ బ్యాటింగ్. అండ్ దాంతో 179కి చేరుకున్నారు. పిక్ ఆఫ్ ద బౌలర్స్ నూర్ అహ్మద్. మనం చెప్పాము ఈ పిచ్ మీద చాలా యూస్ఫుల్ ఉంటాడు, అండ్ ఎగ్జాక్ట్లీ అదే అయింది. బోల్డ్ బ్రిలియంట్ ఏరియాస్, బాల్ బోత్ వేస్ టర్న్ చేశాడు. ఈజ్ డెవలపింగ్ ఇంటూ వెరీ గుడ్ స్పిన్నర్. ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ సిఎస్కేకి ఇంకా చాలా వెపన్ కింద అయిపోతుంది. గెటింగ్ బెటర్, చాలా మంచిగా ఇస్తున్నాడు. అండ్ దట్స్ ఇట్. అండ్ దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే చెన్నై బ్యాటింగ్కి వచ్చారు. చెన్నై థ్రోయింగ్ సర్ప్రైజెస్ మ్యాచ్. మీకు గుర్తుందా? మీకు జస్ట్ వన్ డే ముందు ఒక షార్ట్ పెట్టాను, ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్ పెట్టాను, మీరు ఫాలో అవుతున్నాను. అంటే కొత్త క్రికెటర్ని తీసుకున్నారు సిఎస్కే అని చెప్పేసి. ఉర్విల్ పటేల్ ఈజ్ ద హైయెస్ట్ 6 hitter సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఈ సీజన్. అండ్ 2 సెంచరీలు ఉన్నాయి, వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ సెంచరీస్. వికెట్ కీపర్ బ్యాటర్, రిప్లేస్మెంట్ ప్లేయర్ కింద తీసుకొచ్చారు దీన్ని. చూడండి ఎట్లా పర్ఫార్మెన్స్ చేశారు, ఆడిపించేసారు డైరెక్ట్గా. ఐ డోంట్ ఈవెన్ థింక్ ఒక జస్ట్ 1 week ముందు తను ఇంట్లో కూర్చొని ఉంటాడు, ఏం మ్యాచెస్ ఆడిపోయి సడన్గా వచ్చి IPL ఆడాడు, సాలిడ్ బ్యాటింగ్ చేశాడు. 281 స్ట్రైక్ రేట్, 4 6లు, 11 balls 31. మొమెంటం అందుకున్నారు అక్కడ నుంచి సిఎస్కే. ఎవరికి తెలియదు ఈ ప్లేయర్ ఎవరో కూడా. సూపర్ బ్యాటింగ్ చేశాడు, చాలా మంచి ప్లేయర్ తిను, మంచి ప్రాస్పెక్ట్. సడన్గా చూడండి టాప్ 4 బ్యాటర్స్ని చేంజ్ చేసిన తర్వాత ఎంత ఫరక్ పడిపోయిందో వీళ్ళకి. బ్రివీస్ వచ్చాడు, ఉర్విల్ పటేల్ వచ్చాడు, నేను దాని తర్వాత ఆయుష్ మాత్రే కూడా ఒక మ్యాచ్ బ్రిలియంట్ 94 కొట్టాడు, 94 95 సంథింగ్. సో ఎనీవేస్ బ్రిలియంట్ నాక్ ఆడాడు తిని ఇక్కడ. నేను దాని తర్వాత అసలైన నాక్ ఆడింది బ్రెవిస్, 52 40 balls 45. ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో కంట్రోల్ చేశాడు గేమ్ని, హై ప్రెషర్ గేమ్లో. అండ్ ధోని వచ్చి అన్బీటెన్ ఉన్నాడు అక్కడ బ్రిలియంట్గా 17. తన మ్యాచ్ కంప్లీట్ చేయకపోయినా ఐ థింక్ అక్కడ అంశుల్ కంబోజ్ కంప్లీట్ చేశాడు మ్యాచ్ని. అండ్ బౌలర్స్ టు పిక్ అంటే ఐ థింక్ వైభవ్ అరోరా 3 wickets తీసుకున్నాడు. అదే దాన్ దట్ మిగతా హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి 2 wickets తీసుకున్నారు. కానీ అగైన్ కేకేఆర్ డిన్ బౌల్ వెల్, ప్లాన్ సరిగా లేవు, అవుట్ ఆఫ్ పొజిషన్. ఉర్విన్ పటేల్ వచ్చాడు, చాలా బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు. కానీ నాకు నచ్చింది ఐపీఎల్లో ఎట్లయితే సైలెంట్గా టీమ్స్ చేంజ్ చేస్తున్నాయి కదా. ఐ థింక్ వెరీ స్మార్ట్గా సిఎస్కే మీరు చూస్తే వీళ్ళకి చేంజ్ చేసేస్తున్న టీం, ఇంజూర్డ్ ప్లేయర్స్ అది ఇది మొత్తం మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఆల్రెడీ 3 జెమ్ ఆఫ్ యంగ్ ప్లేయర్స్ని, ఫ్యూచరిస్టిక్ ప్లేయర్స్ని తీసుకొచ్చేసారు. నాకైతే చాలా నచ్చుతుంది. ఇంకా మినీ ఆప్షన్లో ఏముంది, కొంతమంది అటు ఇటు పంపించేసి మంచిగా 2 players తీసుకున్నారు అనుకోండి, బ్యాటర్ని, ఒక మంచి ఆల్రౌండర్ని, లోవర్ ఆర్డర్ హిట్టింగ్ బ్యాటర్ని. సూపర్ స్క్వాడ్ కింద అయిపోతుంది సిఎస్కే. ఆల్రెడీ ఐ కెన్ సీ దట్ హ్యాపెనింగ్. సగం టోర్నమెంట్లోనే స్టార్ట్ చేశారు. వెరీ ఇంటెలిజెంట్ టీమ్, తప్పుల్ని మంచిగా సరిదిద్దుకుంటున్నారు, ఫ్యూచరిస్టిక్ ప్లేయర్స్ని తీసుకొస్తున్నారు. మరి వాట్ యూ థింక్ అబౌట్ దిస్? ఉర్విల్ పటేల్ గురించి చెప్పండి, సిఎస్కే విక్టరీ గురించి చెప్పండి. యాక్చువల్లీ ఎట్లా అనిపడిందో మీకు కింద కమెంట్ అయితే చేయండి. ఇప్పుడు మనం ఇవాల్టి మ్యాచ్ గురించి మాట్లాడదాం. వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్.
Stats and facts brought to you by Spoda.ai. ఇవాళ రాత్రి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఎందుకంటే ఈ మ్యాచ్ ఎటువైపు వెళ్తుందో టాప్ 4 టీమ్స్లో క్లారిటీ కూడా చాలా వచ్చేస్తుంది. పంజాబ్ హోమ్ గ్రౌండ్లో ఆడబోతున్న ఢిల్లీ క్యాపిటల్స్తో. అయితే పంజాబ్ హోమ్ గ్రౌండ్ గురించి మాట్లాడాలంటే యావరేజ్ స్కోర్ ఈసారి 2025లో 236 ఇప్పుడు దాకా. అంటే మంచి బ్యాటింగ్ వికెట్, బాగా రన్స్ వస్తాయి, హెవీ రన్స్ కొట్టచ్చు, ఫ్లాట్ వికెట్. జనరలీ ఇక్కడ సెకండ్ బ్యాటింగ్ చేస్తే మ్యాచ్ తక్కువ గెలుస్తారు, ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ ఎక్కువ గెలుస్తూ ఉంటాయి ఇక్కడ పర్సంటేజ్. అయినా ఐ స్టిల్ ఫీల్ డజంట్ మ్యాటర్, టాస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగే బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వెరీ గుడ్ బ్యాటింగ్ పిచ్, మీ దగ్గర మంచి ఇంటెంట్ ఉండి మంచి బ్యాటింగ్ యూనిట్ ఉంటే నథింగ్ లైక్ బ్యాటింగ్ సెకండ్. అయితే అంత ఎఫెక్టివ్ ఉండదు టాస్ వేరే గ్రౌండ్స్ లాగా, సెకండ్ బ్యాటింగే చేయాలని. డజంట్ మ్యాటర్ సో మచ్. సో దట్స్ అబౌట్ ద వెన్యూ. ఓకే, ఇప్పుడు ప్లేయింగ్ 12 విషయానికి వచ్చేస్తే ఫస్ట్ మనం పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడదాము. పంజాబ్లో ఇంపాక్ట్ ప్లేయర్ కింద వైశాఖ్ విజయ్ కుమార్ లాస్ట్ మ్యాచ్ వచ్చాడు, అండ్ బహుశా ఈ మ్యాచ్ కూడా తనే రావచ్చేమో. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ క్యాపిటల్స్కి వచ్చేస్తే ఆశుతోష్ శర్మ ఏమో ఇంపాక్ట్ ప్లేయర్ కింద వస్తాడు. ఓకే, సో ఇక్కడ గేమ్ ప్లాన్స్ గురించి మాట్లాడితే ఢిల్లీ క్యాపిటల్స్ మనకు తెలిసిన విషయమే, ఆఫ్ లేట్ మొత్తం డిప్. లాస్ట్ మ్యాచ్ కూడా హైదరాబాద్తో మ్యాచ్ ఓడిపోవాలి, బ్యాటింగ్ విఫలమైంది. సడన్గా వీళ్ళ బ్యాటింగ్కి ఏమైందో అర్థం కావట్లేదు. కేఎల్ రాహుల్ మెల్లిగా ఆడుతున్నాడు, బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు చేశారు, అక్కడ కరుణ్ నాయర్ని పైకి పంపించారు బ్యాటింగ్ అనవసరంగా. ఎందుకంటే అభిషేక్ పోరెల్ మంచి రన్స్ కొడుతున్నప్పుడు లాస్ట్ టైం హైదరాబాద్తో తన్ని బ్యాటింగ్కి తర్వాత పంపించారు నెంబర్ 3, విచ్ వాజ్ వెరీ స్ట్రేంజ్. బికాజ్ వీ నో దట్ అభిషేక్ పోరెల్ వన్ ఆఫ్ ద టాప్ రన్ గెటర్స్, మంచి స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. మరి ఆ మిస్టేక్ ఏమైనా సరిదిద్దుకుంటారో చూద్దాం. ఢిల్లీ క్యాపిటల్స్ రైట్ ఎట్ ద టాప్. అండ్ వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే ఐమ్ రియలీ సాటిస్ఫైడ్. దే డోంట్ హ్యావ్ నథింగ్ రాంగ్ ఇన్ దర్ బౌలింగ్. స్టార్క్ ఉన్నాడు, అందరు వికెట్ టేకర్స్, అక్షర్ పటేల్, విప్రాజ్, కుల్దీప్, అమేజింగ్ బౌలింగ్ అటాక్ ఉంది, పిచ్కి సూట్ అయ్యేటట్టు. స్మార్ట్ నటరాజన్ కూడా వచ్చి ఆడితే మంచి లాస్ట్లో యార్కర్స్ వేస్తాడు. సో దే హ్యావ్ ఎ వెరీ వెరీ గుడ్ బ్యాటింగ్, ఐ మీన్ బౌలింగ్ లైనప్. కానీ బ్యాటింగ్కి వచ్చేసరికి ఇంటెంట్ మారాలి, ధైర్యంతో బ్యాటింగ్ చేయాలి, అప్పుడే వాళ్ళు కంబ్యాక్ చేయగలరు. ఇట్స్ నాట్ దట్ దే కాన్ డూ. కేఎల్ రాహుల్ మంచిగా ఆడితే వీళ్ళ బ్యాటింగ్ మొత్తం మారిపోతుంది. ఇట్ ఈస్ ఆల్ డిపెండ్ ఆన్ కేఎల్ రాహుల్. ఈ మ్యాచ్ ఇవాళ ఏం చేస్తారో చూద్దాం. అండ్ ఇక్కడ పంజాబ్ కింగ్స్ వైపు వచ్చేస్తే మాత్రం వీళ్ళు అసలు పంజాబ్లో ఇంతవరకు గెలవలే లాస్ట్ ఎన్నో ఇయర్స్ నుంచి ఒక మ్యాచ్ కూడా. కానీ లాస్ట్ టైం ఈ మ్యాచ్ ఆడినప్పుడు గెలిచేస్తారు. ఇయర్ అన్ని రికార్డులు బద్దలు కొట్టేస్తున్నారు పంజాబ్, బికాజ్ ఆఫ్ శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ, తన బ్యాటింగు, టీంలో బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు, రికీ పాయింటింగ్ యాజ్ ఎ కోచ్, బౌలింగ్ చాలా మంచి. హర్షదీప్ కూడా మంచి ఫామ్లో వచ్చేసాడు లాస్ట్ మ్యాచ్. అసలు తగ్గేదే లేదా అని ఆడుతున్నారు క్రికెట్. పంజాబ్ అవుట్ స్టాండింగ్ ఫామ్లో ఉన్నారు. వీళ్ళని కొట్టాలంటే చాలా చాలా కష్టం. ప్రభ్సిమ్రన్ సింగ్ లాస్ట్ 5 మ్యాచ్ల్లో సూపర్ యావరేజ్, 50 పైన సూపర్ బ్యాటింగ్ చేస్తున్నాడు. స్ట్రైక్ రేట్ కూడా అమేజింగ్. ప్రియాంశ్ శార్వ బ్రిలియంట్ స్టార్ట్స్ ఇస్తున్నాడు. శ్రేయస్ అయ్యర్ గురించి చెప్పే అవసరం లేదు, అసలు ఎంత మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు ఈ పిచ్ అలవాటు. జోష్ ఇంగ్లీష్ వచ్చి లాస్ట్ మ్యాచ్ 250 స్ట్రైక్ రేట్ ఎంతో బ్యాటింగ్ చేశాడు, నెంబర్ 3 వచ్చాడు, పైకి రావచ్చు. ఇక్కడ కూడా యూ నెవర్ నో, స్పిన్నర్ వేస్తుంటే రాడు కానీ ఫాస్ట్ బౌలర్స్ వేస్తుంటే రావచ్చు, అది గేమ్ ప్లాన్ ఉంటుంది. అండ్ అదర్వైజ్ వీళ్ళ బౌలింగ్ కూడా చాహల్ హ్యాట్రిక్ తీసేస్తున్నాడు. దాని తర్వాత లాస్ట్ మ్యాచ్ హర్షదీప్ సింగ్ చాలా మంచి బౌలింగ్ వేసేస్తున్నాడు. సో దే నో హౌ టు యునో రియలీ బౌల్. అండ్ అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ స్పిన్నర్స్ని హ్యాండిల్ చేసే బ్యాటర్స్ ఉన్నారు. శ్రేయస్ అయ్యర్ స్పిన్ మంచిగా ఆడతాడు, అక్కడ అక్షర్ పటేల్, కుల్దీప్, విప్రాజ్ ఉన్నారు కదా, వాళ్ళని మిడిల్ ఓవర్స్లో ఎట్లా ఆడతారు అని చెప్పేసి అక్కడ గేమ్ కంట్రోల్ అవుతుంది అనమాట. సో పంజాబ్ దగ్గర బ్యాటర్స్ ఉన్నారు, నేహల్ వదేరా లెఫ్ట్ హ్యాండర్ ఉన్నాడు. సో దే నో హౌ టు హ్యాండిల్. ప్రియాంశ్ శార్య అట్ ద టాప్, ప్రభ్సిమ్రన్ సింగ్, వీళ్ళిద్దరు స్పిన్ చాలా మంచిగా ఆడతారు. సో ఇది పంజాబ్కి అడ్వాంటేజ్ కింద మారచ్చు. ఆన్ ద అదర్ సైడ్ వీళ్ళ దగ్గర మంచి స్పిన్నర్స్ ఉన్నారని మాట్లాడుకున్నాం. మరి ఇక్కడ ఎవరు ఆడతారు? ఫ్యాబ్ డు ప్లెసిస్, కరుణ్ నాయర్ అవుట్ అయిపోతున్నారు. మరి బ్యాటింగ్లోనే కొంచెం వీక్ అనిపిస్తుంది ఢిల్లీ క్యాపిటల్స్. అదర్వైజ్ దిస్ మ్యాచ్ లుక్స్ రియలీ క్లోజ్. ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్కి వచ్చేద్దాం ఇక్కడ. అండ్ నేను ఐఎమ్ గోయింగ్ విత్ శ్రేయస్ అయ్యర్, జాష్ ఇంగ్లీష్ అండ్ యుజేంద్ర చాహల్ ఫ్రమ్ పంజాబ్. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ ఐఎమ్ గోయింగ్ విత్ కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్, ఈ ముగ్గురు. అండ్ మ్యాచ్ ప్రెడిక్షన్ వైపు వచ్చేస్తే ఐ ఫీల్ ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ గెలుస్తుందని. మరి మీరేమంటారు? వాట్ యూ సే? ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? బహుశా ఈ మ్యాచ్ ఇందాక చెప్పినట్టు ఎవరైతే గెలుస్తారో ప్లే ఆఫ్స్కి టాప్ 4లో ఎవరు క్వాలిఫై అవుతున్నారో దాదాపు మనకి అది అంచనా తెలిసిపోతుంది అనమాట. ఈ మ్యాచ్ చాలా చాలా క్రూషియల్. ఢిల్లీ క్యాపిటల్స్ గానా అవుటే, అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు, ఇంకా వేరే మ్యాచెస్ మీద ఆధారపడతారు. చాలా చాలా ఇంపార్టెంట్. పంజాబ్కైనా ఓడిపోయినా ఓకే, కానీ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ ఓడిపోయారా గాన్. బట్ స్టిల్ ఐ ఫీల్ పంజాబ్ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు, ప్లస్ వాళ్ళకి ఐడియా వచ్చేసింది టీం చాలా మంచిగా ఉందని. ఐఎమ్ గోయింగ్ పంజాబ్ టు విన్ దిస్ మ్యాచ్. మరి మీరేమంటారు? కింద కామెంట్ అయితే చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. చలో, టేక్ కేర్, బాయ్.